నెల్లూరు జిల్లాలోని బోగోలు అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీలు చేశారు. పాఠశాలలోని మరుగుదొడ్లు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులతో ఆయన మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గతంలో ఇదే పాఠశాలలో ఓ విద్యార్థిని పాము కాటువేసింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని మంత్రి వీరాంజనేయ స్వామి సిబ్బందిని ఆదేశించారు. ఏది నన్ను చూసి ఎక్కువ ముక్కలు వేసారే మీకు ముక్కలు నన్ను చూసేస్తాడు. పాఠశాల బాలికల గురుకుల పాఠశాలని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ మైనర్గా శానిటరీ లోపాలు ఉన్నాయి. అదేవిధంగా బాత్రూమ్స్లో వాటిలో కొంచెం లైటింగ్ లేదు, అవి కూడా పెంచాల్సిన ఆదేశం ఉంది. అవన్నీ కూడా ప్రిన్సిపల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక కుంట ఉంది, ఆ కుంటను కూడా నీళ్లు లేకుండా ఫిల్ చేయమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రిన్సిపాల్ దాంతోపాటు కానీ మైనారిటీస్ శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి, దాని గురించి ప్రిన్సిపాల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంటర్మీడియట్ కోర్సు కూడా అడుగుతున్నారు. భవిష్యత్తులో ఆ ఇంటర్మీడియట్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారు తెలియజేస్తున్నటువంటి గ్రామస్థ పెద్దలు కూడా తెలియజేయడం జరిగింది. అది కూడా పూర్తి ఫిల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మొన్న ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఇటువంటివి వల్ల ఈ పాములు కప్పలు వీటి వల్ల ఇటువంటి సంఘటనలు వస్తున్నాయి. ఆ సోర్సెస్ అన్ని కూడా నివారించాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ ఉంది. ఈరోజు వీళ్ళ కోసం ఏ ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మన ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వాములు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. దీంతోపాటు ఈ సంవత్సరం హాస్టల్స్ రిపేర్లకి 143 కోట్లు కేటాయించడం జరిగింది. మన కావలి నియోజకవర్గంలోనే దాదాపుగా 60 లక్షల రూపాయలు ఎంతో కేటాయించడం జరిగింది. ప్రతి చోట కూడా అందరికీ చదువు, దాంతోపాటు ఆ చదువు వల్ల భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉండాలనేటువంటిది ఈరోజు మన ప్రభుత్వం యొక్క లక్ష్యం.